పరమేశ్వరుడు తాను ఒంటరిగా ఉండలేక ఈ సృష్టిని తయారు చేశారేమో అనుకుంటున్నాను నేను. దీంతో ఆడుకుంటున్నాడు, జీవులను సృష్టించి జరిగే కార్యక్రమాన్ని కూడా చక్కగా దర్శిస్తూ ఆనందపడుతున్నాడు అని నా అభిప్రాయం. ఏమి కావాలో అన్నీ సృష్టించాడు. మనం దేనికోసం వెతకాల్సిన పని లేదు. నీకేం కావాలో అన్నీ కూడా పంచభూతాల్లోనే ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయి. అన్నీ ఉన్నాయన్నీ కూడా అనేక రకాలుగా మార్పు చెందుతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందంటే ఏమీ లేదు. భగవంతుడు ఈ పంచభూతాలతో అన్నీ తయారు చేసి మనిషిని కూడా సృష్టించాడు. ఏమేం కావాలో అన్నీ ఇచ్చాడు. ఒక చిన్న పిల్లవాడు, వాడికి ఏమి తెలియదు. వాడికి కావాల్సినవన్నీ కూడా మనం సమకూరుస్తామా లేదా? వాడు అడగకపోయినా కూడా వాడి భవిష్యత్తుకు సంబంధించినవి అన్నీ కూడా మనం చక్కగా అమర్చి పెడుతుంటాం. ఇదంతా భగవంతుని దయే. వాటిని అర్థం చేసుకుని జీవించాలి. వీటన్నిటికీ ఆధారమైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే అని అర్థమైన రోజు మనలో ఒక మార్పు సంభవిస్తుంది. ఈ సృష్టి ఈరోజు వచ్చింది కాదు, ఇది అనాది కాలం, అంటే ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు వచ్చింది కాదు. మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ సృష్టి ఎక్కడికి పోదు. విలీనం అయినప్పుడు మాత్రమే ప్రళయం వస్తుందంటారు కదా, ప్రళయంలో మాత్రమే ఈ సృష్టి పోతుంది. కానీ పోయి ఎక్కడికి పోదు, మరలా సృష్టి జరగాల్సిందే. పరమేశ్వరుని ఆధీనంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. దేవాలయాల్లో అఖండ దీపం పెడతాం మనం, అది ఆరిపోకుండా చూస్తుంటాం. మరి ఈ ఆత్మ అనేటువంటి చైతన్యం కూడా ఎక్కడికి పోయేది కాదు. ఇది పంచభూతాలతో తయారైంది, చివరికి పంచభూతాలతో కలిసిపోతుంది. ఇదే సృష్టి రహస్యం. అది నాడు ఉండినది, నేడు ఉన్నది, రేపు ఉండునది, ఉండదగినది. నాడు ఉండినది, రేపు ఉండునది, నాడు ఉండినది, నేడు ఉన్నది, రేపు ఉండునది, ఉండదగినది. అది ఇది కానిది, అద్భుతమైనది, అన్నిటికీ ఆధారమైనది. అది ఇది కానిది, అద్భుతమైనది, అన్నిటికీ ఆధారమైనది. ఆరని దీపము అఖండము, జీవుల గమ్యము చైతన్యము. ఆరని దీపము అఖండము, జీవుల గమ్యము చైతన్యము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం.